నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. జోగి రమేష్ మాజీ మంత్రి ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ లిక్కర్ వ్యవహారంలో తన పేరు జనార్దన్ రావు బయటికి చెప్పినప్పటి నుంచి కొన్ని రోజులుగా ఒక్కో రోజు ఒక్కో ఉదంతం జోగి రమేష్కి జనార్దన్ రావుకి సంబంధించినటువంటి వ్యవహారాలు బయటకు వస్తున్న కొద్దీ ఆయనతో ఫోటోలు చాటింగ్లు ఇవన్నీ బయటకు వస్తున్న కొద్దీ మొట్టమొదట ఆయన పేరు వీడియో రూపంలో జనార్దన్ రావు పోలీస్ కస్టడీలో చెప్పిన తర్వాత అప్పటి నుంచి జోగి రమేష్ చేస్తున్న యాగి చూస్తూనే ఉన్నాం. మీడియా ముందు ప్రతిరోజు ప్రతి గంట ఎక్కడో చోట మీడియాలో కనబడుతూనే ఉన్నారు. హైదరాబాద్కు వచ్చి ప్రధాన మీడియా ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడిన తీరు, కొన్ని చోట్ల అబాస్పాలైన తీరు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఆయన. విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళి అక్కడ చేతిలో హారతి పెట్టుకొని భార్య పిల్లలు అందరూ ఉండగా ప్రమాణం చేస్తూ వచ్చాడు. నేను నా మీద నిరూపిస్తే దుర్గమ్మ సన్నిధిలో ఉరి తీసుకుంటా, లేకపోతే మీరు నిరూపిస్తారా, మీరు ప్రమాణం చేస్తారా అని అంటూ వచ్చాడు. మొదటిది మీడియా వైపు నుంచి చేశాడు. రెండోది దేవుడు దేవతల దగ్గరికి వెళ్ళిపోయి ప్రమాణాలు చేస్తూ ఉన్నాడు. ఈ స్థాయిలో ఎందుకు జోగి రమేష్ ఈ విషయంలో తపన పడిపోతున్నాడు? అంటే డెఫినెట్గా ఒక వ్యక్తి మీద ఆరోపణ వచ్చిందంటే తపన పడాలి, కానీ పడాల్సిన స్థాయి కంటే ఎక్కువ పడుతున్నాడంటే ఇందులో ఏదో మతలబు ఉంది అనేది జనాలకు అర్థమవుతుంది కదా. ఆ విషయం జోగి రమేష్కి ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు జోగి రమేష్ ఈ స్థాయిలో నేను సచ్చీలుణ్ణి నిరూపించుకునే ప్రయత్నంలో నానాయాగి పడుతున్నాడు? కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం. నమస్తే గోపి గారు. ఎందుకు చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, నిరూపించుకోవడానికి అవి వేదికలు మనకి చట్టబద్ధంగా, కానీ ప్రమాణాలు మీడియాలు కాదు కదా నిరూపించుకోవడానికి వేదికలు. ఎందుకు జోగి రమేష్ వీటి వెంట పడుతున్నాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి కుంభకోణాల విషయంలో అతి పెద్ద సమస్యను ఎదుర్కొన్న కుంభకోణం లిక్కర్ స్కామ్. అవును, లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఆధారాలు దొరకటము, దాని మీద జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా కొన్ని ఆధారాలని సిట్టు సేకరించటము, ఛార్జ్షీట్లో కూడా ఆయన పేరు పేర్కొనటము, ఆయనతో పాటుగా కీలకమైనటువంటి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళ పాత్రలు ఒక 3 డజన్ల మంది దాంట్లో నిందితులుగా ఉండటం, రేపు మాపో జగన్మోహన్ రెడ్డి కూడా అనివార్యంగా దాంట్లో అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని లిక్కర్ కేసులో ఎదుర్కొన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత. అది పాత కేసు కదా, పెద్ద కేసు, అది అతి పెద్ద కేసు. అందుకని అలాంటి వాళ్ళకి, ఒక పెద్ద ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళకి ఏదన్నా ఒక పూచిక పుల్ల దొరికినా సరే దాన్ని పట్టుకొని కాపాడుకోవాలి అనే ప్రయత్నం చేస్తారు. దానికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం, అది కూడా 2 చోట్ల, మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం, ఈ 2 చోట్ల కొంతమంది వ్యక్తులు, వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉండొచ్చు. వాళ్ళు మద్యం తయారు చేసి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని షాపులకు వేసినటువంటి అంశం, దాన్ని ఈ ప్రభుత్వమే కేసు పెట్టింది. దానికి సంబంధించిన కొంతమంది నిందితులను అరెస్ట్ చేశారు, కొంతమంది నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే మద్యం కేసు ఒక ఉచ్చులాగా బిగుసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా ఈ కేసులో అరెస్ట్ అవుతారనే భయం ఉందో, ఈ నేపథ్యంలో వాళ్లకు దొరికినటువంటి ఈ ఆయుధాన్ని మరింత పటిష్టంగా వాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు జరిగినటువంటి అంశం ఏంటంటే, దీని వెనక సూత్రధారుల్లో, పాత్రధారుల్లో జోగి రమేష్ కూడా ఉండటం, అందుకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు దొరకటం, దానికి సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ రావు, ఈ మొత్తము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోగి రమేష్ ఇప్పటి ప్రభుత్వం వాళ్ళ కుట్రలు చేస్తున్నటువంటి విషయాన్ని అతను వివరించడం బహిరంగంగా, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఒక్కొక్కటిగా బయటికి రావడం, ఏది వాట్సాప్ చాటింగ్ కానివ్వండి, మిగతా వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి కొన్ని పరిచయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా నిర్ధారణ కావాలి, దీనికి సంబంధించినటువంటి ఆధారాలని బయటపెట్టాలి. దీంతో ఏమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అరే మనం పెద్ద ఆ కేసు నుంచి బయటపడదాం, దీన్ని అడ్డం పెట్టుకొని దీని మీద ఎదురుదాడి చేస్తే
ప్రభుత్వం ఎంత కొంత వెనక్కి తగ్గిద్ది, ప్రజల్లో కూడా వాళ్ళు కుంభకోణం చేశారు వీళ్ళు కుంభకోణం చేశారు అనే దాని మీద పోయిద్ది అనే దాని మీద వాళ్ళేమో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరకు అసలు కుంభకోణమే జరగలేదని చెప్తుంది. ఇప్పుడు కూడా వీళ్ళేం చెప్తున్నారు, ప్రభుత్వం కుంభకోణం జరిగింది, చేసిన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తాం, కఠినంగా వ్యవహరిస్తాం, ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వ్యవహారం కాదు అని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు జోగి రమేష్ ఈ రోజున మొత్తం ఈ ఎపిసోడ్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి మీడియా వేదికగా తాను నిర్దోషిని అనేటువంటి విధంగా పడరాని పట్లన్నీ పడుతున్నాడు. కరెక్ట్. కారణం ఏంటి అని అంటే వాస్తవంగా తన మీద ఏవైతే ఆధారాలు వచ్చాయో దానికి సంబంధించినటువంటిది సిట్టు ఆయన్ని నిందితుడిగా చేర్చటం, ఆ తర్వాత ఒకవేళ రేపొద్దున దానికి సంబంధించిన ఆధారాలు కోర్టు ముందు ఉంచడం, ఒకవేళ అరెస్ట్ చేయటం అనేటువంటిది జరగవచ్చు. అది జోగి రమేష్ వరకే పరిమితం అయిద్దా, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇంకా ఎవరన్నా ఉన్నారా ఈ కుట్రలో భాగస్వాములుగా, ఇవన్నీ బయటకు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మధ్యలో ఇతను యాగి చేయటం అనేటువంటిది ఏంటి అంటే ఇప్పుడు వెళ్ళి గుడి దగ్గర వెళ్ళి ఈ విధమైనటువంటి ప్రమాణాలు చేసినా ఇవన్నీ రేపొద్దున కోర్టు ముందు నిలబడవు కదా. సిట్టు గిన ఆధారాలు గిన చూపిస్తే అతను నిందితుడిగా చేసి అరెస్ట్ చేస్తే ఇతను ప్రూవ్ చేసుకోవాల్సింది కోర్టులో. దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ ఇలాంటి అక్రమాల్లో తన భాగస్వామ్యం లేదు అనేటువంటి విషయాన్ని అతను కోర్టులో నిరూపించుకోవాలి. ప్రజల మధ్య ఏంటి ఈ విధమైనటువంటి ఈ ప్రదర్శనలు ఏంది, ప్రమాణాలు ఏంటి, ఇవన్నీ ఎందుకు అంటే కేవలం ప్రజల్ని తన వెనక ఉండేటువంటి వాళ్ళని కొంత మభ్యపెట్టేటువంటి ప్రయత్నము, తను మంచివాడిని అనేటువంటి విధంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం. ఇదే మొదటిసారి ప్రమాణాల ద్వారా మభ్యపెడితే ఏ రోజు ఆ రోజే మీడియాలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా ఉంటుంది. ఆ విధమైనటువంటి మీడియా ఇది చూడండి జోగి రమేష్ ప్రమాణం చేస్తున్నాడు ఏమీ లేదంటున్నాడు, కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు జోగి రమేష్ని అమాయకుని చేసి వేధిస్తుంది, కేసులు ప్రమాణాలు ప్రామాణికం కాదనే విషయం అందరికీ తెలుసు. కానీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కోసం వాళ్ళ మీడియాలో హడావుడి చేయడం కోసం, డిఫెన్స్ చేసుకోవటం కోసం, చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగమే. జోగి రమేష్ ఇప్పుడే మొదటిసారి కాదండి. ఇలా మీరు గమనించండి, అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి వివాదం వచ్చింది. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి వీళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం, అమ్ముకోవటం, వ్యవహారం ఇవన్నీ ఆధారాలతో సహా బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పాడు, అసలు మాకు దానికి సంబంధమే లేదని చెప్పాడు ఫస్ట్. తర్వాత ఏమన్నాడు, అవును మేము కొనుక్కున్నాం దాన్ని అని చెప్పాడు. మరి అమ్ముకుంటే తప్పేంది అని అన్నాడు. ఇవన్నీ ఎన్ని రకాల మాటలు మార్చాడు. దాంట్లో ఆల్రెడీ నిందితుడిగా చేర్చినటువంటి నేను బీసీని కాబట్టి నా మేనేజ్ చేశారని, మా అబ్బాయిని అన్యాయంగా ఇరికిస్తున్నారని అనేటువంటి విధంగా అన్ని మాట్లాడాడు కదా ఆ రోజున. రంగారాధ మిత్రమండలి అని పేర్లు మళ్ళీ కులము వ్యవహారం ఇవన్నీ. ఇప్పుడు ఈయన బీసీ అంటాడు, ఇది ఇంకొక వైపున కాపులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ నా వెనకాల ఉన్నారు, మా మిత్రులు అనేటువంటి విధంగా ఇది థ్రెటన్ చేసేటువంటి ప్రయత్నం అనమాట. మరి ఏం జరిగింది ఆ రోజున అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి విషయంలో? ఆధారాలు మొత్తం బయటపడ్డాయి కదా, అరెస్ట్ చేశారు, తప్పులు కూడా ఇప్పుడు ఏమన్నా దాంట్లో ప్రూవ్ చేసుకోగలిగారా? లేదు. ఇది కూడా అంతేనా నేను అనుకుంటున్నా. మరియు ఇంత టైం జోగి రమేష్కి ఎందుకు ఇస్తున్నట్టు? ఒకవేళ జోగి రమేష్ పాత్ర ఇందులో ఉండి ఉంటే అరెస్ట్ చేయొచ్చు కదా ప్రభుత్వం, ఎందుకు జోగి రమేష్కి ఇస్తున్నట్టు? ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము చాలా విషయాల్లో ఫెయిల్ అవుతుందండి, చాలా విషయాల్లో ఫెయిల్ అవుతుంది. అవన్నీ విషయాలను మనం పక్కన పెడతాం. కనీసము ఈ కేసుకు సంబంధించినటువంటి విషయం అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరం మొన్న ఏప్రిల్ నుంచి ఈ విధమైనటువంటి మద్యానికి సంబంధించినటువంటి దాన్ని కనుక్కోవటంలో ఫెయిల్ అయ్యారు. ఒకటి వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ మీరు ఆ రోజున టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు జయచంద్రారెడ్డి అతనికి వైసీపీ నుంచి వచ్చాడు, అతనికి ఆఫ్రికాలో లిక్కర్కి సంబంధించినటువంటి తయారీ కంపెనీలు ఉన్నాయి, వ్యవహారం ఉంది, అఫిడవిట్లోనే పెట్టాడు ఏకంగా. అప్పుడు అదే ప్రాక్టీస్ ఇక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ చేస్తుంటే మీరు వైసీపీ నుంచి వచ్చి వైసీపీలో ఆ ప్రాక్టీసులు ఎలాంటివి ఉంటాయి, వాళ్ళ కరప్షన్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన కుంభకోణాలు ఏంటి, అలాంటి వాళ్ళు అలవాటు పడ్డ వాళ్ళు ఆగుతారా? మరి అంతా మీరు అవకాశం ఇచ్చారు, లీనియన్స్ ఇచ్చి, ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ మీద నియంత్రణ లేనటువంటి పరిస్థితి ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి, అక్కడ వరకే ఉన్నాయి, మిగతా చోట్ల ఎక్కడ ఉన్నటువంటి లేవు. కానీ ఆ కేసుల్లో అయినా సరే మీరు వాళ్ళు జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు, సురేందర్ నాయుడు ఎక్కడున్నాడు, ఇతర దేశాల్లో ఉన్నారు, మరి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత లేదా? జనార్దన్ రావు, జగన్మోహన్ రావు వాళ్ళని అరెస్ట్ చేశారు, ఓకే, వీళ్ళని కూడా తెచ్చి అరెస్ట్ చేయండి, చర్యలు తీసుకోండి. అదేవిధంగా జోగి రమేష్ పాత్ర కంటిన్యూ అవుతుందండి, అస్సలు అరెస్ట్ చేయట్లేదు అంటలేదు. ప్రధానమైనటువంటి నిందితులు తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేసిన వాళ్ళకు లుక్అవుట్ నోటీసులు ఇచ్చి వాళ్ళు తీసుకురండి,
తీసుకొచ్చి మేము నిష్పక్షపాతంగా ఉంది మా ప్రభుత్వం అని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి కదా. నిష్పక్షపాతంగా ఉన్నామని ఉన్నారు ఆల్రెడీ. నేను వీళ్ళ పాత్ర ఏం లేదు. ఎందుకోసం అని అంటే పాత్ర ఉండుంటే పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేసేవాళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళ నుంచి పెద్ద స్థాయి వాళ్ళకి మంత్రులకో ఇంకోళ్ళకో ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులకో డబ్బులు వచ్చి ఉంటే వాళ్ళ మీద చర్యలు ఉండేవి కాదు. అంటే ఆ రోజు ఒక మాట వినబడింది, ఆ డైరీ ఒకటి ఉందా, డైరీలో మంత్రి పేరు కూడా ఉందో, ఒక మంత్రి సపోర్ట్తో ఇదంతా చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి పేరు ఉండాలండి. ఉంటే అంతే కదా, ఉంటే ఆయనే కదా రిలేటెడ్. ఎక్సైజ్ అధికారుల పాత్ర ఉంది దీంట్లో. ఎక్సైజ్ అధికారుల పాత్ర లేకుండా ఈ కుంభకోణం జరిగేదానికి అవకాశమే లేదు. ఇప్పుడు అది వారం 10 రోజుల్లో తేలిపోయేటువంటి అంశం అండి. ఒక బ్రాండ్కి సంబంధించినటువంటి మద్యము అది అమ్మకాలు తగ్గినాయి అని అనుకుంటే, సపోజు క్వార్టరు, అదేవిధంగా చీప్ లిక్కర్కి సంబంధించి శాంపిల్ బాటిల్స్, నిబ్బు, వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినాయి. అవన్నిటిని వాటినే వీళ్ళు ఒక లేబుల్స్ తయారు చేసేసి అమ్ముతున్నారంటే మరి ప్రభుత్వం ఏదైతే డిస్టిలరీస్ నుంచి వచ్చేటువంటి అమ్మకాలు తగ్గిపోతాయి కదా. అది వారం 10 రోజుల్లో తెలిసిద్ది. నెలల తరబడి అంటే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే, ఒక 6-7 నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంటే తెలియటం లేదు అని అంటే ఎక్సైజ్ అధికారులకు తెలుసు, వాళ్ళకు కూడా పాత్ర ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు వస్తున్నాయి, నెలవారీ మామూలు వస్తున్నాయి, తీసుకుంటున్నారు. మరి ఆ మామూలు సస్పెండ్ చేసినట్టు అంటే వాళ్ళు ఇప్పుడు వరకు జరిగినట్టు అంటే వాళ్ళ వరకే పరిమితం అయిందా? మరి కన్సర్న్ మినిస్టర్ ఏంది, వాళ్ళకి సంబంధించినటువంటి పర్యవేక్షణ ఏంది, అసలు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? కరెక్ట్, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలుసుకొని చర్యలు తీసుకోవాలి. ఇది నిర్లక్ష్యం, ప్రభుత్వానికి సంబంధించిన నిర్లక్ష్యం జరిగింది. బయటపడిన తర్వాత జోగి రమేష్ పాత్ర ఉంది. జోగి రమేష్ పాత్ర ఉన్నట్టుగా జనార్దన్ రావు చెప్పినటువంటి విషయాలన్నీ మీకు నాకు మైకులో, రాష్ట్ర ప్రజలందరికీ మైకుల్లో చెవుల్లో రక్తాలు వచ్చినట్టు ఫోన్లో పెట్టి వినిపిస్తున్నారు. ఏంటి ప్రయోజనం దానివల్ల? జనార్దన్ రావు చెబుతున్నాడు జోగి రమేష్ పాత్ర ఉంది. అది మీరు ఎవరు చెప్పాల్సింది? ఎవరు? మీరు పోలీసులు ఏదైతే సిట్టు వేశారో వాళ్ళు ఆధారాలను తీసుకెళ్ళి కోర్టుకు చెప్పాలి. కోర్టుకు తీసుకెళ్ళి ఇదిగోయా ఈ విధంగా కుట్ర చేశాడు జోగి రమేష్, ఈ విధమైన ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు కోర్టు ఏం చెప్పింది? అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి చర్యలు తీసుకోండి అని చెప్పింది. అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి జోగి రమేష్తో పాటు. మనకి ఈ చెవుల్లో రక్తం వచ్చేటట్టు ఫోన్లో వినిపించినందువల్ల జనార్దన్ రావు మాటలు. జనార్దన్ రావు ఎవరు? నిందితుడు, ఈ కేసులో నిందితుడు. అనేకమైన వాళ్ళ పేర్లు చెప్తాడు. చెప్పి నేను నిజమని నమ్మటమేనా? సపోజ్ మనం అనుకోవటానికి జోగి రమేష్ రేపొద్దున ఉన్నాడని చెప్పాలి అని అంటే వేసినటువంటి సిట్టుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆధారాలతో చెప్పి అతను అరెస్ట్ చేయాలి. మరి ఈ లీనియన్సే జోగి రమేష్కి ఉపయోగపడి ఈ ఉన్నటువంటి స్పేస్ని, అక్కడ స్పేస్ లేదు అని ఓడుకుంటున్నాడు జోగి రమేష్. దాన్ని తీసుకొని ఇంకేముందో రెచ్చిపోతున్నాడు. టీవీలకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. వెళ్ళి ఆ దుర్గగుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అక్కడ ప్రచారం అయితే జరిగింది కదా, చూడండి నాకు నిజాయితీ ఉంది అందుకని నేను ప్రమాణం చేశాను, వాళ్ళని రమ్మన్న ప్రమాణం ఏంటని అని అంటున్నాడు. నేను ఉరేసుకుంటా ఒకవేళ దీంట్లో ఏదన్నా నా పాత్ర ఉందని అంటే, ఓహో ఈ స్థాయిలో ప్రమాణం చేశాడు గుడిలో అంటే నిజమే జనాలు నిజమే కాబోలు అని అనుకుంటారు కదా. నేనైతే జోగి రమేష్ ఒకవేళ నిజంగా ఇప్పుడు మొదటిసారి మాట్లాడి ఉంటే అలా నమ్మడానికి అవకాశం ఉండేదేమో అని నేను అందుకనే ఒక ఉదాహరణ చెప్పాను. అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి ఇదే తరహాలో నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పాడు. అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడిగా అతను అక్రమాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డిని పొగట్టమే కాకుండా, పొగట్టం తప్పేం కదా అధినాయకుడిని, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పవన్ కళ్యాణ్ బహిరంగంగా తిట్టాడు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళాడు జనాన్ని వేసుకొని. ఇవన్నీ చేసిన జోగి రమేష్ అక్రమాలు కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి అండతో. కాబట్టి ఇప్పుడు ఒక్కటొక్కటగా బయటపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇప్పుడు మనం ఏదో దొరికింది చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద మనం గట్టిగా విమర్శ చేయొచ్చు అని మనం అనుకుంటుంటే నువ్వు దాంట్లో ఇరుక్కున్నావేందని మరి జోగి రమేష్ని ఏం తిట్టాడో తెలియదు జగన్మోహన్ రెడ్డి. అందుకని వచ్చి జోగి రమేష్ తప్పనిసరి పరిస్థితుల్లో మీడియా ముందు ఈ విన్యాసాలన్నీ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అంటే గోడ దెబ్బ చెంపదెబ్బ ఉన్నాయి, ఇక నిద్ర పట్టక ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అనుకోవాలి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. ఇది గవర్నమెంట్ కోర్టులో ఉన్నటువంటి బాలండి. అవును కదా, దానికని గవర్నమెంటే సీరియస్గా యాక్ట్ చేసి చర్యలు తీసుకోవాలి. లేదు అనుకుంటే ఇప్పుడు జోగి రమేష్ని వదిలిపెట్టి
వీళ్ళ నాయకులు వీళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టుగా సురేందర్ నాయుడిని అదేవిధంగా జయచంద్రారెడ్డిని వాళ్ళ మీద చర్యలు తీసుకొని తూతూ మంత్రంగా అరెస్ట్ చేసి తప్పించుకొని ఈ కేసును అట్లాగా పక్కదారి పట్టిద్దామని ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా ఆలోచన ఉందా? ఎందుకు ఏంటి లాభం దానివల్ల అంటే ఎందుకు అంటే తీవ్రమైనటువంటి ఈ బాగా సీరియస్గా ఉంది మా మద్యం కుంభకోణం జరిగింది అని అంటే ఇది ఎక్కడి వరకు వెళ్ళిద్ది? చంద్రబాబు నాయుడుకి కూడా మచ్చే, అవును కదా, ఎట్లా ఎక్సైజ్ శాఖ మంత్రికి కూడా మచ్చే. మరి వాళ్ళు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరే కదా. ఇప్పుడు వీళ్ళు మీకు గత ప్రభుత్వం ఇలా చేసింది, మాకు అవకాశం ఏంటి, ఇలాంటివి లేకుండా మంచి పాలన అందిస్తామని కదా చెప్పింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జోగి రమేష్ ఇష్యూ వచ్చింది, ఇది వచ్చింది. మరి ఇప్పుడు ఇదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో అదే తరహాలో ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసు ఏం చెప్పాడు? ఇదే సంబంధించినటువంటి మద్యం సంబంధించినటువంటి సిండికేట్లు, ఈ డబ్బులు, వీటికి సంబంధించినటువంటి ఎంపీ, తెలుగుదేశం ఎంపీయే ఇవన్నీ చేస్తున్నాడు, వీటితోనే రాజకీయాలు చేస్తున్నాడని వాళ్ళ ఎమ్మెల్యేనే చెబుతున్నారు. ఇది ఇంకా డ్యామేజ్ అయ్యేటువంటి అంశాలు కదా మనకు ఒకటికొకటి. అందుకని దీని సీరియస్నెస్ లేకుండా ఉండటం కోసం నువ్వు జోగి రమేష్ నువ్వు కూడా మాకు టార్గెట్ ఏం కాదులే అని ఏమన్నా ఇండైరెక్ట్గా అతని మీద ఏమన్నా కోర్టుల వరకు పోయేటువంటి ఆలోచన లేకుండా తాత్సర్యం చేస్తుందా ప్రభుత్వం? ఈ సిట్ విషయంలో కూడా తాత్సర్యం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అందుకనే జోగి రమేష్ వీళ్ళకు ఉండేటువంటి బలహీనతను అడ్డం పెట్టుకొని అతను ఇంకా కొత్త రెచ్చిపోతున్నాడు. నేను నిజాయితీ చెప్పాలి కదా. ఒకవేళ జోగి రమేష్ నిందితుడైతే నిందితుడని తేల్చండి, లేదు కాదు అంటే కనుక వదిలే. వాళ్ళ దగ్గర పవర్ ఉందిగా. అదే మరి మనకెందుకు మీకు చూడండి 2 రోజులకు ఒకసారి ఫోన్లో వాయిస్ వినిపిస్తున్నాడు జనార్దన్ రావు వాయిస్. ఉపయోగం ఏముంది దానివల్ల? ప్రయోజనం. అందుకని ప్రభుత్వం యొక్క ఉండేటువంటి బలహీనతని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా వాడుకుంటుందనటానికి జోగి రమేష్ ఉదాంతం నిదర్శనం. రైట్ అండి, థ్యాంక్ యూ.